పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఫిబ్రవరి నెలలో జరిగే తైలాభిషేక ఆరాధనలో ఫిబ్రవరి 13 సికింద్రాబాద్, ఫిబ్రవరి 15 ఒంగోలు, ఫిబ్రవరి 20 సికింద్రాబాద్, ఫిబ్రవరి 27 సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద్ రెజెన్సీ పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. ప్రార్థనా శక్తి ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 11 గంటల నుండి. స్థలం అమృతవాణి నిలయం, గ్రౌండ్ ఫ్లోర్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 15 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలి, నాతో మాట్లాడాలి ప్రభు అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడిని మనం ఆలకించి నీకు ఈరోజు బలమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటి వాగ్దానం అంటే లేవీకాండము 26వ అధ్యాయము 3-4 వచనాల ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను. లెవిటికస్ చాప్టర్ 26 వర్స్ 3-4 తీసి నాతో కలిసి వాక్యం చదువుతారని ఆశిస్తూ ఉన్నాను. అయితే 26వ అధ్యాయంలో 4వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. లేవియాకాండము 26వ అధ్యాయము 4వ వచనం. మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. నీ భూమి ఫలిస్తుంది. పంటలు పండే సమయంలో పంటలు పండుతాయి. అంటే దీని అర్థం ఏంటంటే రావాల్సిన సమయంలో రాకపోతే పరిస్థితులు తారుమారైపోతాయి. రెయిన్ సీజన్లో రెయిన్ పడితే తగిన సమయంలో నాట్లు వేసుకుంటే అది పంట కరెక్ట్గా పండుతుంది. ఇప్పుడు మనకి కాలమానం కూడా ఋతుపవనాలు మారిపోయినాయి. వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, వేసవికాలంలో వర్షాలు వస్తున్నాయి. అంటే ప్రజలు ఏ కాలంలో ఏ పంటలు వేయాలో ఆ పంట వేస్తుంటే అది ఫలిస్తుంది. కానీ కాలం అదే, కానీ రావలసిన వర్షం కురవకపోతే, మరి నారులు వేయవలసిన సమయం అది నారు వేయకపోతే, మడి కట్టకపోతే, నారులు నాటకపోతే, ఒకవేళ బలవంతంగా నాట్లు వేస్తే తగిన ఋతుపవనాలు లేకపోయినప్పుడు చెట్టు లెగుస్తుంది కానీ కాయలు కాయవు. అంటే నీవు ఏ సమయంలో నీకు అవసరం ఉందో ఆ అవసరంతో నీకు తీరగలిగితే, ఆ అవసరానికి తగినటువంటి ధనము నీ చేతికి అందితే నీ హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది. దుఃఖపడుతున్నావు కదా, పిల్ల పెళ్ళి చేయవలసిన సమయంలో చేయలేకపోతున్నాను, ఇల్లు కట్టవలసిన సమయంలో నేను కట్టలేకపోతా ఉన్నాను, అందరికీ ఎన్నో సహాయాలు చేశాను, అందరికీ నేను సహకరించాను, నా దగ్గరికి వచ్చినప్పుడు నా కుటుంబంలో నా బిడ్డలకు నేను చేసుకోవాల్సి వచ్చినప్పుడు చేసుకోలేకపోతున్నాను, ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నావా?
నేను అందరికీ ఉపయోగపడుతున్నాను, నాకు ఎవరు ఉపయోగపడట్లేదు అని బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ భూమి ఫలించును, వర్షాలు పడతాయి, నీరు ఆకాశము నుండి వస్తుంది, రహస్య స్థలాల్లో ఉన్న ధనము నీ చేతికి అందుతుంది, గొప్ప కార్యాలు చేయటం పని ప్రారంభిస్తావు. భయపడకు, యేసు నీకు తోడై ఉన్నారు. నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతుంటే, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చను, నీకు ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు ఏది రావాలో అప్పుడే ఆ పనులు జరుగుతాయి. తర్వాత మీ భూమి పంటలను ఇచ్చును. ఏ పంటలు పండాలి, ఎన్ని ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నావో అవన్నీ జరిగే సమయంలో నువ్వు అడుగుపెట్టావు. ఎందుకు మనసు పాడు చేసుకుని సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నావు? ఎందుకు పారిపోవాలని అనుకుంటున్నావు? దాక్కోవాలి, నాకు జీవితంలో బ్రతకాలని లేదు, జరగవలసింది ఏది సమయానికి జరగట్లేదు, నేను ఉండి ప్రయోజనం ఏంటి అని మనసు గలిబిలైపోతూ ఉందా? మరలా కొత్త చిగురు పట్టే సమయం ఆసన్నమైంది. నీవు అవమానముగా ఉన్న ఆ ప్రదేశంలోనే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తున్నాడు. ఒక ద్రాక్షవల్లి వల్లే గెలలు గెలలు కలిగినటువంటి ఆశీర్వాదకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. నీ భూమి పంటలను ఇచ్చును. మీ వర్షాకాలం వర్షాలు పడతాయి. ఇక మీదట నూతన సాక్ష్యంతో నువ్వు వర్ధిల్లుతావు. నీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు నీకు ఆరోగ్యం ఇచ్చి మరలా నిన్ను నూతన సాక్ష్యంతో కట్టుకొస్తున్నాడు. ఆయన ఆత్మ నీకు తోడైండునుగాక, కృప నీకు తోడైండునుగాక. యేసు నామములో ఆశీర్వాదాలన్నీ నీకు ప్రాప్తించునుగాక. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మిమ్మల్ని బహుగా దీవించునుగాక. యేసయ్య మీ కోరికలు నెరవేర్చునుగాక. మీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చునుగాక. మంచిది. అనేక రాష్ట్రాల నుంచి విజయవాడ వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ప్రార్థనా శక్తికి ప్రపంచ 4 మూలల నుండి, అన్ని దేశాల నుండి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, మొన్న ఒక కుటుంబం అయితే, ఒక పెద్ద మిషనరీ ఫ్యామిలీ అమెరికాలో, వారు ఎన్నో సంఘాలకి అధినేత, ఎంతో గొప్ప సేవ చేస్తారు. వారు నన్ను ఒక విషయాన్ని అడిగారు. పాస్టర్ గారు, ఈ ప్రార్థనా శక్తి ద్వారా మేము ఎన్నో గొప్ప కార్యాలు చూస్తున్నాం. మేము ప్రపంచం అంతా తిరుగుతున్నాం, కానీ ఇలాంటి ప్రార్థనా శక్తి లాంటి పరిచర్యను మేము చూడలేదు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎక్కడుంటారండి అని అడిగారు వారు. ఏమ్మా ఎందుకు అడుగుతున్నారో అన్నాను. అయ్యా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి పాదాలు కడగాలని ఆశిస్తూ ఉన్నాం, వారికి పాదాలకి సేవ చేయాలి అన్నారు. అమ్మ మీరేంటి, మీరు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి సేవకులు, మీరు ఇలాంటి కోరిక ఎందుకు వచ్చిందంటే, ఆమె అన్నారు, లేదు, దేవుడు మీరు జన్మించకముందు మీ తండ్రితో మాట్లాడారు కదా, మగపిల్లోడిని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టని నా తండ్రితో దేవుడు మాట్లాడాడు 79లో. ఇలాగ సేవ జరుగుతుంది, ప్రవక్త పరిచర్య జరుగుతుందని దేవుడు ముందే బయలుపరిచాడు. ఆ దర్శనం నాన్నగారికి వచ్చిన తర్వాత అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం జరిగింది. అసలు ఊహకు అందని గొప్ప కార్యాలు అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో బలంగా జరుగుతూ ఉంటే, వారు ఇవన్నీ గమనించి వారన్న మాట ఏంటంటే, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎక్కడుంటారో వారికి మేము పాదాలు కడగాలి, మీ జన్మస్థలం ఎక్కడ, మీరు ఎక్కడ, ఏంటి అని అడిగితే వారికి నేను చెప్పాను. వారు మొన్న ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర ఉప్పులగుప్తం మా సొంతూరు, అక్కడికి వచ్చి నా తల్లిదండ్రులను చూచి, నా తల్లిదండ్రుల పాదాల దగ్గర ఇద్దరికి వారు పాదాలు కడిగి ఆ పాదాలను ముద్దు పెట్టుకున్నారు. ఎందుకబ్బా ఇంత ప్రేమ అంటే, లేదు లేదు, ఈ చివరి దినాల్లో దేవుడు ఒక ప్రవక్తని మా కొరకు అనుగ్రహించాడు అన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన పరిచర్య ద్వారా
క్రీస్తు రాజ్యం సంబంధించిన సంఘాలన్నీ అభివృద్ధి అవుతాయి. ఎందుకంటే మనము సంఘాలు కట్టే పరిచర్య కాదు, మనుషులు కన్నీళ్లు తుడిచే పరిచర్య. ఆమెన్, హల్లెలూయా. ఏ పరిచర్య ఇది? ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నామో, ఎవరెవరికి ప్రవచనాలు బయలుపరుస్తున్నాయో ఆ ప్రతి ప్రవచనము దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. మామూలు సాక్ష్యాల టీవీలో మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా టీవీ పరిచర్యలో చాలా స్లాట్లు పెరిగిపోతూ ఉన్నాయి. కల్వరి టీవీలో దగ్గరగా డైలీ స్లాట్లు 4-5 సమయాలు వస్తూ ఉన్నాయి. ఆరాధన ఛానల్లో ఉదయం 5:30కి, మళ్ళా సోమవారం మంగళవారం 7:30కి, మళ్ళా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం ఆరాధన టీవీలో 12:30 నుంచి 1 గంట వరకు, అలాగే నిరీక్షణ ఛానల్లో ఈ పరిచర్య ప్రజల్లోకి వెళ్తూ ఉంది. టీవీ చూసి ప్రజలు ఓదార్చబడుతూ ఉన్నారు. టీవీ చూసి వాక్యం విని ఆదరించబడుతున్నారు. సాక్ష్యాలని విశ్వాసములో బలపడుతూ ఉన్నారు. టీవీ పరిచర్య ప్రార్థనా శక్తికి ఎంతో దీవెనకరంగా వాడబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. టీవీ పరిచర్యకి లక్షలాది రూపాయలు, లక్షలే, 10,000 20,000 కాదు, లక్షలాది రూపాయలు ఛానల్స్కి కడతా ఉన్నాను. దీనికి ఎవరు స్పాన్సర్ చేసేవారు అంటే ఒక్క మనుషుడు చేయటం కాదు. ఇది దేవుడు ఎవరు కష్టార్జితాన్ని మీలో కోరుకున్నాడో ఆ కష్టార్జితంతో టెలికాస్ట్ అవుతూ ఉంది. అందుకనే స్పాన్సర్ చేసిన వారు అభివృద్ధి చెందుతున్నామని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీరందరూ ఈ సంవత్సరం బలమైన విశ్వాసంతో పరిశుద్ధంగా బ్రతకడానికి సిద్ధపడండి. నేను ఎలా చెబుతున్నాను వాక్యం అలాగే క్రమాన్ని పాటించండి. 12 మాసాలు 12 రీతిలుగా ఆశీర్వదించబడిన సాక్ష్యముతోటి ఈ సంవత్సరాన్ని వదిలిపెడతాం మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను రాత్రనక పగలనక తిరుగుతూ సేవ చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అద్భుతాలు పొందండి, ఆశీర్వాదాలు పొందుతూ ఈ పరిచర్యని మీరు బలపరచండి. ఎందరో ఇళ్లలో నుండి బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు. చాలామంది కుమిలిపోతూ ఉన్నారు. అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారు. మనం చెప్పాలి, యేసు అద్భుతాలు చేస్తాడని చెప్పాలి. ఆమేన్. యేసు ప్రభు వారి దగ్గర ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఏ మనుషుడు వచ్చినా త్రోసివేసేవాడు కాదు. ఈయన నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. ఎవరు ఈ మాట చెప్పలేదు ఎప్పుడు కూడా. ఎవరు కూడా నా దగ్గరికి రావాలంటే అది అలా రావాలి, ఇలా రావాలని చెప్తారు. యేసు ఒక్కడే చెప్పి ఉన్నారు బోధ. నువ్వు ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా నువ్వు మానవ జన్మెత్తిన ప్రతి మనిషివైతే, మానవ జన్మెత్తిన ప్రతి బిడ్డని యేసు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. మీరందరూ కూడా అనేక మందికి సాక్ష్యాలు చెప్పాలంటే మొదట దేవుడు నీకు ఏం చేశాడని అడుగుతారు కదా. మనం ఎవరికైనా చెప్పాలంటే ఏం చేయాలి? అమ్మా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పే ముందు నీకు ఏం చేశాడని అడుగుతారు వాళ్ళు. అప్పుడు నువ్వు చెప్పాలి, ననక ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము యేసు కృపే అని నువ్వు సాక్ష్యం ఇచ్చే స్థితికి ఎదగాలి ఫస్ట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన తైలం మన దగ్గర ఉంది. ఏ కీడు దేవుడు మనకి రానివ్వడు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు నూనె రాసి ప్రార్థన చేయవలెను. ప్రభు నామమున ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. దేవునికి మహిమ. ఈ తైలాభిషేకం యొక్క విశిష్టత ఏంటంటే ప్రవక్త వచ్చి నూనె తీసుకుని నీ శిరస్సు మీద హస్తం ఉంచితే ఫస్ట్ నీకు జరిగేది ఆరోగ్యము. ఆమెన్, దైవిక స్వస్థత. సెకండ్, ప్రభు అతన్ని లేపును. అంటే నువ్వు పడిపోయినటువంటి స్థితి,
అది ఆత్మీయ స్థితి అవ్వచ్చు, ఆర్థిక స్థితి అవ్వచ్చు, భౌతిక స్థితి ఏదైనా, నువ్వు దిగజారిపోయిన స్థితిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. మూడవది, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందునని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఉంది. తైలాభిషేకం ద్వారా జరిగేది ఏంటంటే, మీరు ఆదివారం మీకు దగ్గరగా ఉన్న మీ సంఘాలకు వెళ్ళండి, ఆరాధనకు వెళ్ళండి, దేవుని సేవకులతో సహవాసం చేయండి. నెలకొక సమయంలో ఒక దైవజనుడు వస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అభివృద్ధి పొందండి, ఆత్మాభిషేకంతో నింపబడండి. మీరందరూ అద్భుత కార్యాలు పొంది సుఖముగా గడుపు సంవత్సరాలు అడుగుపెట్టి మీ బిడ్డల్ని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠ చేయండి. ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని కట్టడానికి పనివారు కావాలి. ఆయన సేవకులు నమ్మకమైన సేవకులు కావాలి. దొంగలొద్దు ఆయనకి, వ్యాపారస్తులొద్దు ఆయనకి. నిజమైన పిలుపు, నిజమైన సమర్పణ ఉన్నటువంటి సేవకులు మన ప్రాంతంలో లేవనెత్తబడాలని మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కోతకు సమయం, దేవుని సేవకులు కావలసిన సమయం. ఆమేన్. మీ ప్రాంతాల్లో, మీ కుటుంబాల్లో మంచి సేవకులు లేవనెత్తబడాలని ప్రార్థన చేయండి. దుర్బోధకులు కాదు, అబద్ధికులు కాదు. కుటుంబాలు బాగుపడటానికి సేవ చేసే వాళ్ళు కాదు ఇప్పుడు కావలసింది. కథలు కాదు ఇప్పుడు కావలసింది. స్టోరీలు కాదు కావలసింది. ఆత్మల కొరకు భారము కలిగిన సేవకులు లేవనెత్తబడాలని ప్రార్థన చేయండి. ఆమేన్. అనేక మంది నలిగిపోతున్నారు, వాక్యము కొరకు తహతహలాడుతున్నారు ప్రజలు. ఎందరో బిడ్డలు ఆదరించబడే వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు. యాజకుడు లేచి వాక్యమును బోధించినప్పుడు ఎందరో హృదయాలు ఆదరించబడతాయి, ఓదార్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు వాగ్దానాన్ని ఎంత కష్టమైనా సరే టీవీ స్టేషన్కి వెళ్ళి మీ అందరి కొరకు వాగ్దానాన్ని ప్రకటించి నేను బయలుదేరి వస్తూ ఉన్నాను. నెలకి 160 ఎపిసోడ్లు చేయవలసి వస్తూ ఉంది, వాగ్దానాలు ప్రకటించవలసి వస్తూ ఉంది. 30 వాగ్దానాలు మాట్లాడాలి కెమెరా ముందు. ఎంత కష్టం. 12 చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. నెలంతా కూడా రాత్రి పగలు ఇలాగే ఉంటా ఉంది. ఎందుకంటే నేను ఆయన స్వరం విన్నాను, నేను ఆయన పాదాలు చూచాను, ఆయన విలువను నేను గ్రహించుకున్నాను గనక నా బ్రతుకు కాలమంతా ఆయన కొరకు సేవ చేయాలని తీర్మానంతో పరుగెడుతూ ఉన్నాను. అందుకే ప్రతి ఒక్కరి కొరకు చేతులుంచి ప్రార్థన చేస్తున్నాను. నాకు చాలామంది సలహాలు ఇస్తున్నారు, మీరు అలా చేయనవసరం లేదు, ఒక స్ప్రే తీసుకోండి, స్ప్రే ఇచ్చి కొట్టేయండి అని చెప్తున్నారు. బైబుల్ అలా లేదే. స్ప్రే ఇచ్చి కొట్టుకుని అలా ప్రసంగం చేసి అలా కారుకి వెళ్ళిపోవటానికి కాదు. ఇది మనుషులను ఆదరించేది పరిచర్య. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. నాకు ఎంత కష్టమైనా నెలకు ఎన్ని వేల మందికి ప్రార్థిస్తున్నాను. నేను ఒకటే అనుకున్నాను, నాకు బలము, పూర్ణ బలం అంతటితో చేస్తాను. నా బలం ఉన్నంత వరకు, ఆయన నన్ను వాడుకున్నంత వరకు, నన్ను బలపరిచే కొలది ఆయన నేను గణపరచడానికి సిద్ధపడి ఉన్న మీ దగ్గరికి వచ్చాను. ఆమేన్. ఇంతవరకు మరి అలాంటి భారముతో సేవ చేస్తున్నాం కనుకనే ప్రార్థనలు చేస్తే గర్భఫలాలు కలుగుతూ ఉన్నాయి. 2342 మంది బుడంకాయలు పుట్టారు ఇప్పటికి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే ఈ ప్రార్థనా శక్తి ద్వారా పుట్టిన పిల్లలందరినీ దేవుడు సేవకులుగా రూపొందించాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా మీ పిల్లల్ని సేవ కొరకు ప్రార్థన చేయండి. ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, వాళ్ళు అది చేయాలి, ఇది చేయాలి, డ్రైవర్లు అవ్వాలని అనుకోవటం మంచిది కాదు. మీరు మొదటగా కోరుకోవాలి, దేవుని సేవకుడు అవ్వాలి నా కొడుకు, దేవుని సేవకురాలు అవ్వాలి నా బిడ్డ అని మీరు ప్రార్థన చేశారా? ఎవరికైనా బిడ్డల్ని పెళ్ళిళ్ళు చేద్దామంటే పాస్టర్లుగా ఎవరు చేయట్లేదని చెప్పారు మొన్న. అంటే ఏమో పాస్టర్లు చేయకూడదు పాస్టర్ గారు, ఇంజనీరింగ్ చేసి డాక్టర్లు చేసి సేవకు సహకరించేవారుగా పెడదామని. ఇప్పుడు అలాంటి సమయం కాదు. మీరు అవసరమైతే మీరు కూడా దేవుని స్వరం కొరకు ఎదురు చూడండి.
దేవుని చిత్తమైతే దేవుని పనిలో మీరు కూడా పాలి భాగస్తులు అవ్వండి. ఆయన పని అంటే ఏంటంటే దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చటమే దేవుని రాజ్య సువార్త. ఆమేన్, హల్లెలూయా. కష్టాల్లో ఉన్న వారిని ఆదరిస్తే చాలు. సంతోషించే వారి ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరింట్లోనే బర్త్డే అంటే మనం వెళ్తాం, ఎవరింట్లోనే శుభకార్యం అంటే వారు పిలిచిన పిలవకపోయినా వెళ్తాం. అది ఏ రోజైనా వెళ్ళిపోతాం. అది ఎవరింట్లో అయినా ఎవరైనా మరణించారంటే అది మంచి రోజా చెడ్డ రోజా, మంగళవారం వెళ్ళకూడదు, శుక్రవారం వెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు ఏదో మొక్కుబడిగా వెళ్తుంటారు. ఇదంతా కూడా సైతాను ఆచారాలు. ఒక మనిషి గృహంలో దుఃఖము కలిగిందంటే వెంటనే నువ్వు వెళ్ళి వారి కష్టంలో కష్టం పంచుకోగలిగితే ఇట్స్ ఎ క్రిస్టియానిటీ. ఆమేన్, హల్లెలూయా. అది క్రైస్తవ్యము. క్రైస్తవ్యం అనేది ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో బలపడిన మనిషి కష్టాల్లో ఉన్న వారిని ఆదరిస్తూ ఉంటుంటాడు. నేను అందుకనే మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉన్నాను. మీరందరూ దీవించబడతారు. మీరందరూ కూడా వచ్చే రోజుల్లో ఎలాంటి సాక్ష్యాలతో నిలబడుతున్నారో నేను ఆల్రెడీ ప్రార్థనలో చూస్తున్నాను. దేవుని మహిమ మీకు తోడైండును గాక, ఆత్మ మీకు తోడైండును గాక. ఇంతకాలము పరిశుద్ధత లేని బ్రతికేం చాలు. ఇక మీదట నేను తీర్మానం చేసుకుంటున్నాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతానని అనుకుంటే నేను చెడుగు చూడను. నా మాటలో, నా చూపులో, నా ప్రవర్తనలో అంతటిలో యేసు అధికారమునకు నేను ఒప్పుకుంటున్నాను అనుకుంటే, ప్రభువా నేను నీకు లోబడుతున్నానయ్యా, నీకు సాగిలు పడుతున్నాను బాబు, ఈ రోజు నుండి నీ కొరకు బ్రతుకుతాను. నా కుటుంబంలో దరిద్రత పోగొట్టు. నువ్వు పరిశుద్ధంగా కనుక ఉండటం మొదలు పెడితే నీ ఇంటిలో ఐశ్వర్యము కలుగుతుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండటం మొదలు పెడితే ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభించబడతాయి. నీవు పరిశుద్ధంగా ఉండటం మొదలు పెడితే యేసు మహిమను నువ్వు చూస్తావు, నూతన గృహాన్ని చూస్తావు, శుభకార్యాన్ని చూస్తావు, ఆత్మకార్యాన్ని చూస్తావు. యేసు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు నమస్కరించండి, జోడించండి. అందరూ కూడా రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోనండి. నేను చెప్పినట్టు చేయండి, మీరు ఫలింపులకు రాబోతూ ఉన్నారు. రెండు చేతులు జోడించి శిరస్సు పైకెత్తి కళ్ళు మూసుకొని, ఈ రోజు నుండి నేను పరిశుద్ధంగా ఉంటాను, ఈ రోజు నుండి నేను అపవిత్రంగా జీవించను, నేను నీకు లోబడతాను, వాక్యానుసారంగా ఉంటానని అనుకున్న వారందరూ కూడా పరిశుద్ధత కొరకు పాటు పడదాం. జీవము గల దేవుని సన్నిధానంలో, జీవాధిపతి అయిన దేవుని సన్నిధానంలో నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను అని మీరు ప్రార్థన చేయండి. అప్పులు ఉన్నాయని ఏడుస్తున్నావా? పెళ్ళి అవ్వలేదని బాధపడుతున్నావా? పిల్లలు కలగలేదని ఏడుస్తున్నావా? అవమానాలు ఎక్కువైపోయినాయని ఏడుస్తున్నావా? ఎటైనా పారిపోదామని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పారిపోవలసిన పని లేదు, నువ్వు చెదిరిపోవలసిన పని లేదు. ఎక్కడ దుఃఖపడుతున్నావో, ఎక్కడ అవమానం పరచబడుతున్నావో, ఎక్కడ బ్రతుకు కూలిపోయిందని బాధపడుతున్నావో అక్కడ ఆయన నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. ఆయన నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ సిగ్గుపరచబడ్డావో ఆ సమాజం ఎదుట ఆయన నిన్ను మూల స్తంభంగా నిలబెట్టబోతా ఉన్నాడు. సమర్పించుకుందాం యేసు కొరకు. ఇదిగో దేవా, నా జీవితం నీకు అంకితం చేస్తున్నానని సమర్పణ చేద్దాం. ఇదిగో దేవా, నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా. అందరూ ఆ మాట అర్థం చేసుకుని సమర్పించుకోండి. నా జీవితం అయ్యా నీ ఎదుట నేను సమర్పించుకుంటున్నాను. నాలో పాపం ఉందనే నాకు దూరంగా ఉన్నావా బాబు? అందుకే ఆలస్యం చేస్తున్నావా నా పట్ల కార్యాలు? మేలు పొందకుండినట్లు మీ పాపములే అడ్డుబండలుగా వస్తున్నాయి. ఎస్,
చెడు చూపులు చూస్తున్నావేమో, చూడొద్దు. చెడు ఆలోచన చేస్తున్నావేమో, చేయటం మానే. ఎంతకాలము ఏడుస్తూ బ్రతుకుతావు? ఎంతకాలము ఈ భారాన్ని భరిస్తావు? నీ మనసు మారితే భారము కొట్టివేయబడుతుంది. నీ మనసు సాక్షి మార్చుకుంటే నీ ఇంటిలో గొప్ప వెలుగును చూస్తావు. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్టు జీవించనైతి. ఎన్నో మార్లు నేను మాట తప్పాను. ఈ బెజవాడ పట్టణంలో ఈ ప్రార్థనా శక్తి సహవాసములో ప్రవక్త ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. నేను పరిశుద్ధంగా ఉంటానయ్యా, నీ కార్యాలు నేను చూస్తానయ్యా అని తీర్మానించుకుని ప్రార్థనలో ఉండండి. తైలాభిషేకం ద్వారా గొప్ప కార్యాలు చూస్తావు. అందరం ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, వాక్యం అనే బిడ్డలందరికీ నీ కాపుదల దయచేయండి. నీ బోరద్దుని విని ప్రభువా దానికి ఎత్తబడే గుంపులు ఉండటానికి కృప దయచేయండి. ఆ మహాశ్రమల కాలం నుండి మమ్మల్ని తప్పించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.